మహిళల యొక్క కన్నీరు మంచిది కాదండి. వాస్తవమే. ఎవరికైనా సరే ఆడవాళ్ళ కన్నీరు మంచిది కాదు. అదే విధంగా అరుణ్ గారు కూడా అన్నారు, లేదా వారు కూడా అన్నారు, ఇటువంటి కన్నీళ్లు తగిలి చాలా కష్టపడిపోయి ఇప్పుడు ఉన్నటువంటి వాళ్ళు ఇలా కన్నీళ్లు తగిలే పోయారు అని. ఈ మాట నేను కొంత ఆక్షేపిస్తాను. అది మీ వరకు ఓకే, మీ వరకు మీరు ఆ కన్నీళ్లు తగిలి మేము పోయాం అనుకుంటే, నా బోటోడు ఏమనుకుంటాడంటే ముద్రగడ పద్మనాభం గారిని, వాళ్ళ ఆవిడ్ని, కొడుకుని, కోడళ్ళని తిట్టారు, కొట్టారు, అమరాబోతులు తిట్టారు, లాఠీలతో కొట్టారు, జైల్లో పెట్టారు, వాళ్ళ కన్నీరు ఉసురు తగిలి చంద్రబాబు నాయుడు సర్వనాశనం అయిపోయాడు 2019 ఎన్నికల్లో నేను అనుకుంటాను. అనుకోవటానికి ఏమో చాలా అనుకోవచ్చు. బట్ ఏంటంటే మనం ఒక శాటిలైట్ ఛానల్ లాంటి టీవీ డిబేట్ లో ఉన్నాం, మనం కూడా ఆలోచించి మాట్లాడాలి. రెండోది ఏంటి, శవన్లు వేస్తే వస్తారు. అవునమ్మా, హరికృష్ణ గారు శవన్ దగ్గర కూర్చుని నేనే కేటీఆర్ గారితో మనం పొత్తుకెళ్దామని మాట్లాడాము. ఆలోచన ఉండాలా? ఏంటి ఆ మాటలు? పాలసీ మ్యాటర్స్ మాట్లాడాలా? వ్యక్తిగత అజెండాను తీసుకొచ్చి తద్వారా విమర్శలు చేసి ఏదో పార్టీని బదనాం చేయాలనేటువంటి ఆలోచన కార్యక్రమం చేస్తే ఏమంటే మీరు ఒకటంటే ఇంకో ప్రతి విమర్శ మీ జాతకాలు